ఏటండి ఆవిడ గారండి, కొండను చూస్తే కొండను మింగేద్దాం అనే రకం మీరు. అలాంటి మీరు బంగారం పెడతాను అంటే వద్దంటున్నారేంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైంది? మీరేనా ఇలా మాట్లాడేది? మీరు ఆడిన మాటలు వింటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మీ వాతావరణం చూస్తుంటే అని అనేసరికి, నాకు అదే భయంగా ఉందిరా బాబు! చెప్పుకోలేక, ఉండలేక నేనే సతమతం అవుతున్నాను. ఈ విషయం గాని ఎవరికైనా తెలిసింది అంటే నా నా ఇది ఏమవుతుందో? అప్పుడు నా పరువు ఏం కావాలి? అందరి దగ్గర నేను తలెత్తుకుని ఎలా ఉంటాను? ఈ విషయం బయట పడినంత వరకు మహారాణిలా చూస్తారు. తర్వాత కూతుర్ని మనల్ని కలిపి బయటికి పంపించేస్తారు అని మనసులో అనుకోని, వద్దులండి వదిన గారు, వల్లి దగ్గర ఉన్నాయి కదా నగలు అవి వేసుకుంటుంది అని అనేసరికి, అమ్మేంటి ఇలా అంటుంది? నేను ఇవే వేసుకుంటాను అని వల్లి అంటూ ఉంటుంది. అలా అనేసరికి, అదేంటి వదిన గారు అలా అంటున్నారు? నాకు మహాలక్ష్మి మా ఇంటి వారసురాలు ఇస్తున్న మా కోడలికి మేము ఇది పెట్టుకోవడం ఏమాత్రం అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అలాగెలాగా మానేస్తాం చెల్లమ్మ, మాకు ఇప్పుడేం చూసావు, మా కోడలు శ్రీమంతానికి చూడు ఎంత బంగారం పెడతామో, ఇది ఒక లెక్క కాదు మాకు. మా ఇంటి వారసురాలను ఇస్తుంది, నాకు ఒక గుర్తింపునిస్తుంది నా కోడలు, అలాంటి నా కోడలికి ఇది పెట్టడం ఏమాత్రం నాకు అని చెప్పేసి అనేసరికి వల్లి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మమ్మో ఇదేంటి వల్లిని ఇలా ఎత్తేస్తున్నారు, ఇది కానీ కడుపుతో లేదని తెలిసిందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వేదవతి, ధీరజ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ విషయంలో మాత్రం చెల్లమ్మ మీరు ఏ మాత్రం మాకు ఇదనకండి, మేము ఏది చేస్తే అదే, మా కోడలు మాకు వారసురాలను ఇస్తుంది, ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి అని అనేసరికి నర్మద, అమూల్య వీళ్ళు అలా నవ్వుతూ ఉంటారు. ఇక మీరు ఏమి ఇదవ్వకండి, మీరు కూడా ఉండండి అని చెప్పేసి అనేసరికి, ఈ నగలన్నీ నాకేనా అని చెప్పేసి వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా, అవును మా వదిన మాకు ఇప్పుడు మహాలక్ష్మిలా కనిపించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ధీరజ్, ఏంటి భాగ్య పెడుతుంటే వద్దంటున్నావు, నువ్వు కామ్గుండు అని అనేసరికి వల్లికి చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మో వీళ్ళేంటి నా కూతుర్ని తను ఎత్తునెక్కించుకుంటున్నారు అని చెప్పేసి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది డాక్టర్తో మాట్లాడడం. అమ్మ డాక్టర్ అమ్మ, నువ్వే నా కూతురు లైఫ్ బాగు చేయాలి, నా కూతురు ఇప్పుడు అత్తింటికి వెళ్ళాలి అంటే తను కడుపుతోటి ఉందని మీరు అబద్ధం చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఆ మాట తలుచుకొని చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఈ విషయం అయితే తెలిస్తే ఏంటి నా పరిస్థితి అని అనేసరికి, భాగ్యం పిన్ని ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి నర్మద వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏంటి పిన్ని ఒక్కసారిగా నోరు పడిపోయినట్లుగా అలా అయిపోయావు అని చెప్పేసి అనేసరికి భాగ్యం టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదమ్మా, మీరందరూ వల్లి మీద చూపించిన ఆనందానికి అలా ఉండిపోయాను అని అంటూ ఉంటుంది. అంతేనా, ఇంకేదైనా ఆలోచిస్తున్నావా, అసలు ఏంటి, అసలు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని అనేసరికి, ఏమీ లేదు అని కంగారుగా నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది.